మరణం తర్వాత జీవితం ఉంటుందా? చనిపోయాక ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అన్నది శతాబ్దాలుగా మనిషిని తొలిచేస్తున్న ప్రశ్న. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అయితే స్పెయిన్కు చెందిన ఓ మహిళకు ఎదురైన ఆశ్చర్యకరమైన అనుభవం ఇప్పుడు ఈ చర్చను మళ్లీ పెంచింది. వైద్యపరంగా 24 నిమిషాల పాటు మరణించిన ఆమె ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. స్పెయిన్లోని అండలూసియా ప్రాంతానికి చెందిన టెస్సా రొమెరో వృత్తిరీత్యా సామాజిక శాస్త్రవేత్త, జర్నలిస్ట్. ఆమె వయస్సు 50 ఏళ్లు. ఓ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఓ రోజు ఉదయం తన కుమార్తెలను పాఠశాలలో దిగబెట్టి వచ్చిన తర్వాత టెస్సా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. శ్వాస ఆడకపోవడంతో పాటు గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యులు దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి చివరకు ఆమెను బతికించారు. అయితే 24 నిమిషాల వ్యవధిలో టెస్సా పొందిన అనుభవం ఆమె జీవితాన్నే మార్చేసింది. వైద్యపరంగా మరణించిన ఆ 24 నిమిషాల్లో తాను ఓ అద్భుతమైన ప్రశాంతమైన అనుభూతిని పొందానని టెస్సా తెలిపారు. నొప్పి, విచారం, కాలం కూడా లేని ఓ ప్రపంచంలోకి ప్రవేశించానని, తన భుజాలపై నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించిందని ఆమె ఆ అనుభవాన్ని వర్ణించారు. తాను ఒక భవనంపై నుంచి తేలుతూ కింద ఉన్న తన నిర్జీవ శరీరాన్ని చూసుకున్నానని చెప్పారు. తాను చనిపోయానని తనకు తెలియదని, చుట్టూ ఉన్న వారికి తాను కనిపించకపోయినా తాను సజీవంగా ఉన్నట్లు భావించానని ఆమె తన పుస్తకంలో రాసుకున్నారు. ఈ అనుభవం కల కాదని, భ్రమ అంతకంటే కాదని అన్నారు. ఒకప్పుడు ఇలాంటి కథలను కల్పనలుగా కొట్టిపారేసిన ఆమె ఇప్పుడు వాటిని నమ్ముతున్నారు. ఈ ప్రపంచం కంటే ఆ ప్రపంచమే తనకు మరింత వాస్తవంగా అనిపించిందన్నారు. అక్కడ సమయం నెమ్మదిగా సాగడమే కాకుండా భావాలు మరింత లోతుగా ఉన్నాయని, ప్రతిదీ అర్థవంతంగా తోచిందని తెలిపారు. మరణం అంచు వరకు వెళ్లిన ఘటనకు ముందు టెస్సా నిర్ధారణ కాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనేక వైద్య పరీక్షలు చేసినప్పటికీ వ్యాధికి కారణం తెలియరాలేదు. తన జీవితంలో అత్యంత చీకటి దశను తాను అనుభవిస్తున్నానని, మానసిక గాయాన్ని దాచిపెట్టానని, అది బయటకు రావడం ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు. తన మానసిక గందరగోళమే శారీరకంగా వ్యక్తమవడం మొదలైందని ఆమె ఇప్పుడు నమ్ముతున్నారు. అయితే వైద్యపరంగా మరణించి తిరిగి వచ్చిన తర్వాత ఆమె మానసిక, శారీరక ఆరోగ్యం రెండూ మెరుగుపడటం ప్రారంభించాయి. ఇప్పుడు టెస్సా ప్రశాంతత, కృతజ్ఞతాభావంతో జీవిస్తున్నారు. ప్రతిరోజు ఒక బహుమతిగా భావిస్తున్నారు. మనం చనిపోయినప్పుడు కూడా నిజంగా ఒంటరి కాదన్నది తాను నేర్చుకున్న అత్యంత విలువైన విషయమని ఆమె తన అనుభవాన్ని వివరించారు.